అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దొంగలైతే రెచ్చిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కోనరావుపేట మండలం మంగళపల్లిలో అయితే ఒక మహిళ మెడపై కత్తి పెట్టి మరీ వసూలు చేశారు. దొంగతనం అయితే పాల్పడడం జరిగింది. ఆ ఘటన మరొక ఘటన అయితే చోటు చేసుకుంది. ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా గంగాధరకు సంబంధించి అయితే ఒక మహిళ మెడలో నుంచి అయితే పుస్తల తాడుతో పాటు కొంత బంగారం అయితే ఎత్తుకెళ్ళిన సంఘటన అయితే జరిగింది. దీనికి సంబంధించి 24 గంటలు గడవక ముందే పోలీసులు అయితే వీరిని అయితే పట్టుకోవడం జరిగింది. చాకచక్యంతో అయితే గంగాధర్ ఎస్ఐ అభిలాష్ నేతృత్వంలోని టీం అయితే వారిని అయితే పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం వారితో పాటు కొంతమంది బాధితులు అయితే ఉన్నారు. వీరికి సంబంధించి ఒకసారి అయితే వారితో మాట్లాడడం అసలు ఏం జరిగింది అనేది ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎక్కడ పోయింది మీ బంగారం, ఎవరు దొంగలించారు, అసలు ఎట్లా జరిగింది? దొంగల మరి ఇక్కడ ఎక్కిన సార్. ఎవరమ్మా మీది, ఎవరు ఎక్కడి నుంచి పోతున్నారు? నాసిపల్లి నుంచి వెళ్ళి నా బిడ్డ దగ్గర గరిసి కుత్తుకొని వస్తున్నా. రాగానే ఆయనతో ఏం చేసిండు, ఈ ఒక ఆటో మీ వెనుకకు కూర్చుండేదని మా అందరు కూర్చున్నారని ముంగడ కూర్చున్నా. ముంగడ కూర్చుంటే ఎటు పోతుంది నానంటే కర్మర్ పోతుంది అన్నాడు. కర్మర్ నుంచి వెళ్ళి సరే నేను ఎక్కుతా, దించుతామంటే దించుతాను. గంగాధర దాకా మంచిగా తీసుకొచ్చాడు సార్. గంగాధర నుంచి ఇక కురికాల దగ్గర వస్తుంది అనగానే ఇక మొత్తం తొవ్వలు వేరే వేరే చేసిండు. వేరు వేరు చేసి మామిడి తోటలకు తీసుకెళ్ళాడు. నా భార్యకు మూత్రం వస్తుంది, కొంత ఎంబడి పోను లేడీస్ కదా అని అన్నాడు. అయ్యో నా బిడ్డ ఉంటుంది కదా అని ఎంబడి పోయినా. ఎక్కడికో తీసుకుపోయింది సార్. ఓ తీసుకుపోయి మామిడి తోటలో విడిచిపెట్టాడు. ఇక మా అన్నగాడు అని రివర్స్ పెట్టుకొని నన్ను మాట్లాడు, నీ దొంగతనం వచ్చాడు నాకెందుకు సార్, మీ బంగారం మీరు మాట్లాడుకోరు, నాకు అద్దా విషయము, నా బిడ్డ దేవునికి పెట్టుకుంటుందని నత్తే నన్ను గింత దింపుతుండ్రని నేను అన్నా. అంటే ఏం మాట్లాడారు వాళ్ళు, ఏం మాట్లాడారు మీతో? ఏం మాట్లాడలేదు. ఈ పైరత్తు వాళ్ళు చెర్ల పనులు ఏం మాట్లాడుకుంటారు. నాకు ఒకడు 30,000 ఇవ్వాలని నడవబడ్డాడు. అమ్మ నువ్వు మాట్లాడదావు, నువ్వు పెద్ద మనిషి అని తీసుకుపోతున్నాను అని మాట్లాడి నన్ను దించమంటే దించలేరు. ఇక ఇవన్నీ దింపిండ్రు. భార్య అన్నాడు మీ అన్న దగ్గర కోతనంటివి అన్నట్ట. సరే మంచిది. అన్న లేడు గిన్నె లేడు తొవ్వలని దింపి గారడ చేసి మామిడి తొట్లోకి వెళ్ళి అంగిసుడు అంటే ఆయన మీదకి వెళ్ళి నూకేసి ఎత్తుకొని మీదకి వెళ్ళి తీసి చైన్ తీసుకొని పరారయ్యండు. చూసేవారికి అలా ఆటో లేదు, అది లేదు. ఇక కొట్టుకుంటా మొత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద పడిపోయిన బంచ్ అందరూ వచ్చి సహకరించారు. ఎంత బంగారం అది? 2 తులాలన్నర. 2 తులాల అద్దతులం ఇవి పుత్తెలు 5 గుండ్లు 2 తులాల పుస్తకాలు సార్లు. ప్రస్తుతం మరి బస్సులు ఫ్రీ ఉన్నాయి కదా, మీరు ఆటోలు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? నా బస్సులు ఆపలేదు సార్. ఆపక ఏదో చెప్పన పోతానని ఎమర్జెన్సీలో ఎక్కుడైంది, లేకుండా నేను ఎక్కపోదు సార్. ఓకే, మరి కంప్లైంట్ ఇచ్చారా? ఏమన్నారు సార్? ఏమన్నారు ఇక్కడ? సార్ ఓకే దొరుకుతుంది అన్నాడు. అమ్మ బాధపడకు, మా అమ్మ సార్ అందరు సార్ల మీద కాలు మీద పడ్డా అందరు సహకరించారు, నాకు ఒక న్యాయం చేశారు. దొరికిందా మొత్తం బంగారం అయితే? అయ్యా ధన్యవాదాలు సార్లకు, ఉన్నది ఇస్తాం అని అంటారు. సంతోషం సార్, ఇంతే. మరి ఏమన్నారు ఇప్పుడు దొంగలకు సంబంధించి, మరి ఏమైనా చెప్పిరా? ఇంకా మరి ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటారు మీరు తర్వాత? ఇక వారి సంగతి మీరు ఎట్లా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇక నేనేం ముసలిదాన్ని, నేను గాలకు నేనేం చేయాలి చెప్పు. చెప్పండి సార్, అంటే ఏం జరిగింది, అంటే మీరు ఏమవుతారు అమ్మకు? నేను ఈ అమ్మ నాకు మేనత్త. నాకు విషయం తెలియగానే నేను అక్కడికి స్పాట్ కాడికి పోవడం జరిగింది. పోగానే సార్ ఫోన్ చేయడం జరిగింది. సార్ పోలీసులు వచ్చారు, ఇంకా ఎంక్వైరీ మాట్లాడారు, ఆమెను ఓదార్చారు. ఓదార్చితే సీసీ కెమెరాలు అక్కడ పెట్రోల్ బంకులో సీసీ కెమెరా చూడడం జరిగింది. కానీ అక్కడ ఏంటంటే అక్కడ సీసీ కెమెరా చక్కగా పనిచేయడం లేదు. ఆ తర్వాత ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర సీసీ కెమెరా చూసారు. అందులో పూర్తి క్లారిటీగా అందులో పర్లేదు, జస్ట్ కొద్దిగా కనబడ్డది. క్లారిటీ కోసమని మళ్ళీ ఇక్కడ దొంగల మరి కాడ ఎక్కినావు కాబట్టి దొంగల మరి కాడ పోదామని అక్కడి దాకా వచ్చారు. పాపం సార్లు కూడా చాలా కష్టపడి అక్కడ రాత్రి 9:30 దాకా అక్కడ సీసీ కెమెరా చూసారు. ఎస్ఐ అభిలాష్ గారు కూడా వచ్చారు. ఆయన చూసిన తర్వాత ఆటో క్లారిటీ ఏర్పడ్డది. ఈ అమ్మ ముంగడ కూర్చుంది కాబట్టి ఆ చీరతో కొద్దిగా బయటపడ్డది. ఆటోకు నెంబర్ లేదు. ఆటోకు నెంబర్ లేకపోవడం వల్ల సరే కష్టమైంది కానీ దొరుకుతుంది అని సార్ భరోసా ఇచ్చిండు. భరోసా ఇచ్చి రాత్రి 11 గంటలకు ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి మాకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసారు. ఆ రాత్రి మాకు ఎఫ్ఐఆర్ జిరాక్స్ ఇస్తే మేము మీ ఇంటికి కోరి మీకు మళ్ళీ ఫోన్ చేస్తాం అన్నారు. ఇక నిన్న 10-11 గంటలకు దొరికిరని మాకు ఫోటో పంపారు. ఫోటో పంపిన తర్వాత ఈ అమ్మని చూడమన్నారు. చూస్తా వీళ్ళు ఓకే అని చెప్పారు. చెప్పిన తర్వాత మేము ఏం చేసినాం, ఇక్కడ స్టేషన్కి వచ్చినాం. స్టేషన్కి వస్తే సిఐ ఆఫీస్ దగ్గర ఉన్నారు, మీకు ఆడికి రాలన్నారు. నిన్న వేనాం. అయితే రాత్రి దాకా ఉన్నాం కానీ సిఐ గారు నిన్న ఏదో మీటింగ్లో వేయరట, రాలే. మళ్ళీ రేపు ఇక్కడికి పోలీస్ స్టేషన్ రమ్మన్నారు, వచ్చారు.
ఇక మీకు అమ్మ ఉండూరు న్యాయం జరుగుతుందని చెప్పారు. చాలా ఈ గంగాధర పోలీసులకు బాగా సంతోషం. చాలా మాకు గురించి కష్టపడి మాకు న్యాయం చేసినందుకు ఈ పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక న్యాయం బతుకుంది అనేది మాకు నమ్మకం అనేది గురింది. ప్రతి ఒక్కరు కూడా ఈ కాంచాలి అందరూ అవ్వలారా మీరు కూడా గమనించండి. ఆటో ఎక్కేటప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్త పాటించి ఎక్కండి. ఎవరున్నారు ఎవరు లేదని చూసే మనోడా కాదని చూసి ఎక్కండి. ప్రతి ఒక్కరు ఇట్లా అని మోసపోవద్దు. మా అత్తమ్మ కంటే న్యాయం జరిగింది కానీ రేపటి భవిష్యత్తులో కూడా న్యాయం చేస్తే నమ్మకం ఉంది కానీ అందరికీ అట్లా కాకపోవచ్చు. ఖచ్చితంగా మీకు అందరికీ మన మహిళలకు అందరికీ తెలియజేయండి ఏంటంటే నేను ఒక శ్రీరామపల్లి గ్రామ సర్పంచ్గా ప్రజాప్రతినిధిగా మీ అందరికీ చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఆటో ఎక్కే టైం అందరూ ఎక్కువ శాతం బస్సులు ఎక్కి ప్రయాణించండి. ఒకవేళ బస్సులు లేని ఎడల ఆటోకు మనం వ్యక్తి అయితే ఫోన్ చేసి పోండి తప్ప ఇటువంటి ఆటోలు ఎక్కకండి అని ప్రజలకు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం. వీరైతే బాధితులు అయితే ఉన్నారు. మాకైతే అభిలాష్ అండ్ టీం, గంగాధర ఎస్ఐ అండ్ టీం వీరైతే మాకైతే 24 గంటలు గడవకముందే మాకైతే బంగారం అయితే పట్టి ఇవ్వడం జరిగింది. అందరికైతే ఇలాంటి సంఘటనలు జరగకపోవచ్చు, అందరైతే జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అయితే వీరైతే వేడుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే బంగారం అయితే రికవరీ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే వీరు గంగాధర పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం. అసలు మాకు దొరుకుతుందని అయితే మేమైతే భావించలేదు. ఏదైనప్పటికైతే మాకైతే బంగారం దొరకడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి వీరైతే పోలీస్ వారికి అయితే కృతజ్ఞతలు తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికైతే ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా దొంగలు రెచ్చిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు కోనరావుపేట మండలం మంగళపల్లికి సంబంధించి అయితే ఒక మహిళపై అయితే మెడపై కత్తి పెట్టి మరీ వసూలు చేసిన సంఘటన అయితే మరొకటైతే చోటు చేసుకుంది. ఇలా చాలా చోట్ల అయితే ఇటు సీసీ కెమెరాలు ఎక్కువ ఉన్న సైతం ఏంటంటే దొంగలైతే వెనుకడికైతే వేయడం లేదు. కొన్ని చోట్ల అయితే పట్టుబడుతున్నప్పటికీ కొన్ని చోట్ల అయితే వీరైతే అత్యుత్సాహం ప్రదర్శించి అయితే దొంగతనాలకైతే బరితెగిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓ2 స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.